శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. నేను మీ భానురేఖ. ఈరోజు నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్న టాపిక్ వచ్చి, మనిషికి మాట అనేది ఎంత విలువైనది, దానిని మనం మంచిగా ఉపయోగించుకున్నప్పుడు అది మనకి ఎలాగా మంచి చేస్తుంది, దానిని మనం చెడుగా ఉపయోగించినప్పుడు అది ఎలా మనకి హాని చేస్తుంది, మనం ఒక మంచి మాట మాట్లాడినప్పుడు అది మన మీదే కాకుండా ఎదుటి మనిషి మీద ఎలా ప్రభావితం చేస్తుంది, మనం చెడుగా మాట్లాడినప్పుడు కూడా అది మన మీదే కాకుండా ఎదుటి మనిషి మీద ఎలా ప్రభావితం చేస్తుంది అనేది మనం డిస్కస్ చేసుకుందామండి. ఇక్కడ అందరికీ తెలిసిందే, మనం మాట్లాడే మాటలను బట్టే చాలా వరకు మన చుట్టూ ఉన్న రిలేషన్స్ అంటే బంధాలు అనేవి ప్రతి మనిషితోనూ ఒక్కొక్క విధంగా ఒక్కొక్క బంధంతో ముడిపడి ఉంటాం మనం. మన మాట అనేది మంచిగా ఉంటే ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి వీళ్ళంటే నాకు చాలా ఇష్టం, ఎందుకు అంటే వీళ్ళు నాకు చాలా గౌరవం ఇస్తారు, నాతో చాలా మంచిగా మాట్లాడతారు అంటారు. కానీ ఇంకొక వ్యక్తి వచ్చి వీళ్ళంటే నాకు అస్సలు ఇష్టం లేదు, ఎందుకు అంటే అసలు వీళ్ళు ఏం మాట్లాడతారో వీళ్ళకే తెలియదు, వీళ్ళంటే నాకు అస్సలు ఇష్టం లేదు, వీళ్ళకి అసలు గౌరవం అంటే ఎలా ఇవ్వాలో కూడా తెలియదు అంటారు. ఒకే మనిషిని ఇద్దరు రెండు రకాలుగా చెప్తున్నారు. ఎందుకని? వీళ్ళకి మీరు మనలో ఉన్న గౌరవం ఇచ్చినప్పుడు ఎలా ఇస్తాము, మన మాటని ఎలా మంచిగా మాట్లాడతాము అనేది చూపించారు. వీళ్ళకి మీరు ఎలాగా అగౌరవం చూపిస్తారు అంటే ఎలాగా ఎదుటి వ్యక్తిని మనసులో బాధపడేలాగా మాట్లాడతారు అనే విధంగా నెగిటివ్గా చూపించారు. అక్కడ మీరు మాట్లాడిన మనిషి ఒకలే అంటే వ్యక్తి ఒకలే, కానీ ఇద్దరు మనుషుల మీద వేరువేరుగా ప్రభావితం చూపిస్తున్నారు. ఒకరికి మంచిగా ఒకరికి చెడుగా. అంటే ఇప్పుడు ఒకే మనిషి ఇద్దరు వ్యక్తులకి వేరువేరుగా అర్థమవుతున్నారని అర్థం. ఇప్పుడు మీకు చాలా విలువైన వ్యక్తి అనుకోండి ఈ వ్యక్తి, కానీ ఆ వ్యక్తికి మీ పట్ల చాలా నెగిటివ్ ఇంప్రెషన్ పడుతుంది. ఎందుకు అంటే మనం సరైన విధంగా మన మాటని మాట్లాడకపోవడం వలన వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న విధంగా మనం దానిని ఎక్స్ప్రెస్ చేయకపోవడం వల్ల కూడా కావచ్చు. ఇక్కడ ఈ వ్యక్తి కూడా విలువైన వాళ్ళు కాబట్టే మీరు వాళ్ళతో ఫస్ట్ నుంచి మంచిగా మాట్లాడుతున్నారు. మేబీ ఆ వ్యక్తికి మీకు సరైన బాండింగ్ ఉండడం వలన మీరు చెప్పింది వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు దాన్ని మంచిగా అర్థం చేసుకుని ఉండొచ్చు. అదే వ్యక్తిత్వాన్ని మీరు వేరే వ్యక్తితో చూపించారు, కానీ అది వాళ్ళకి వేరేలాగా అర్థమయ్యింది. అంటే మీరు అలాగే మాట్లాడినా సరే మేబీ ఈ వ్యక్తికి మీకు సరైన కమ్యూనికేషన్ అంటే సరైన బాండింగ్ అనేది లేకుండా ఉండుండొచ్చు. దానివల్ల ఆ వ్యక్తికి అది నెగిటివ్గా అనిపించింది. అంటే మీరు వాళ్ళని అవమానపరుస్తున్నట్లుగా అనిపించింది. అదే అంటారు కదండి, ఇప్పుడు పెద్దవాళ్ళని గౌరవించాలి, ఫ్రెండ్స్ని ఫ్రెండ్స్లా చూడాలి అంటారు. అంటే ఇప్పుడు మన ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు చాలా క్యాజువల్గా మాట్లాడతాం, అక్కడ మనం గౌరవిస్తూ కానీ అలా ఏం మాట్లాడము, చాలా కంఫర్టబుల్గా మాట్లాడుతూ ఏంటి చెప్పు అలాగా ఇలాగా అంటాము. కానీ పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చెప్పండి,